శ్రీ మహాగణాధిపతయే నమః. దేవుని స్వరము ప్రథమ భాగము. ప్రవచించిన వారు శ్రీ కాంచి కామకోటి పరమాచార్యులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారు. అమ్మవారి స్వరూపం. శ్రీ శంకర భగవత్పాదులు పరాంబికతో నీవు పరమేశ్వరుని శరీరానివి అనే చెబుతాడు. శరీరంలో ప్రాణం ఉంటుంది. పలు శరీరాలలో పలు ప్రాణాలు ఉన్నాయి. ఆ ప్రాణాలు అన్నింటికీ ఆధారభూతమైన ఒకే ఒక ప్రాణం ఉన్నది. ఆ బ్రహ్మమైన పరమేశ్వరుడు మూలమై ఉండగా బ్రహ్మం యొక్క వివిధ రూపాలైన ఈ ప్రాణులన్నీ పరాశక్తి. ఇవన్నీ దాని శరీరమైతే అది వీటి ప్రాణాధారం. ఈ విశ్వము, అందులోని జీవాలు, వాటి బుద్ధి, చిత్తం, అహం అన్ని ప్రాణమైనట్టి పరమేశ్వరునికై శరీరభూతమైనది. ఇవన్నీ శ్రీజననియే. శరీరం ప్రాణంలాగా బ్రహ్మం యొక్క శక్తి కలిసిపోయి ఉంటాయి. ప్రాణం శరీరమంతటా సంచరిస్తున్నట్టే పరాశక్తి ఎందు కూడా బ్రహ్మతత్వమే వ్యాపించి ఉన్నది. అట్టి బ్రహ్మానికి ఒక శరీరాన్ని ఇచ్చి దాన్ని పరమేశ్వరుడు అని అంటే పరమేశ్వరి సాధ్య కవచం అయి ఉంటుంది. కరుణుని కవచం వలె అది విడదీయరానిది. ఈ పార్వతీ పరమేశ్వరుల అవిభాజ్యతే మనం అర్ధనారీశ్వర రూపంలో చూస్తాం. ఆయనలో సగం, ఆమెలో సగం రెండు కలిసిపోయినట్టు ఉంటుంది. శబ్దము, దాని అర్థం వంటి ఈశ్వరుడు, అంబిక విడదీయలేనంత కలిసిపోయి ఉంటారు. మహాకవి కాళిదాసు వాగర్థావివ సంప్రప్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. రఘువంశం. పశువు అని అంటే అందులో రెండు శబ్దాలు ఉన్నాయి. పా షు. ఆ శబ్దంలో లేదా అక్షరాల్లో జంతువు ఎక్కడ ఉన్నది అంటే ఆ ప్రశ్నను ఎట్లా సమాధానపరచాలి? అది ఎట్లా అవుతుంది అంటే ఎట్లా చెప్పగలము? అది ఎక్కడుందో మనకు తెలియదు. కానీ ఆ పదాన్ని పలకగానే ఆ పశువు మన బుద్ధిలో స్ఫురిస్తుంది. పదము, దాని అర్థము అవిభాజ్యంగా ఒకటై ఉంటాయి. అదేవిధంగా విశ్వంలోని జీవులలో బ్రహ్మం ఎక్కడ ఉన్నది అనేది తెలియకపోయినా వారి భావాలు, చర్యలు ఇవన్నీ పదం వంటివి అయితే ఆ ప్రాథమిక ఆధారం వాటి అర్థాలలో నెల ఉంటుంది. అంబికా స్వరూపం ఏంటి అని అడిగితే మనం చూసే అన్ని రూపాలుగా ఉన్నది అనవచ్చు. వాటి రూపాలు మాత్రమే కాదు, తలపులు, చర్యలు కూడా ఆమెయే. ఆమె లేకుండా మన శరీరం, మనస్సు, ప్రాణం అసలు ఏమీ లేనే లేవు. సౌందర్యలహరిలో ఆచార్యుడు అంటాడు, నీవు పరమేశ్వరుని శరీరానివి, శరీరం త్వం శంభోహో. తర్వాత శ్లోకంలో నీవే చిత్తానివి అని అంటాడు. ఆ చిత్తం అనే మూలం నుండి ఆకాశం రూపొందుతుంది. అది ఒక స్థూలాకృతిని దాల్చి వచ్చిన తర్వాత గాలి, నిప్పు, నీరు, మనస్సు అన్నీ రూపొందాయి. ఇవన్నీ నీవే. నీవు లేనిదే ఏదీ లేదు. త్వై పరిణతాయాం నహి పరం అని ఆయన అంటాడు. నీవు ప్రాణభూతుడైన శంభుని శరీరం అని చెప్పినప్పటికీ శరీరం, ప్రాణం అనే తేడా లేకుండా నీవు ఉన్నావు. నీవే శరీరమైన విశ్వం అంతటిగా ఉన్నావు. త్వమేవ స్వాత్మానం పరిణమయితుం విశ్వవపుషా. మన శంకరాచార్యులు చెప్పేదేమంటే ఈ విశ్వం పరమాత్మ శరీరం, దాని లోపలి ప్రాణం ఆ అంతర్యామియే అయిన ఆయన. ఇది రామానుజ సిద్ధాంతం వల్ల ఉన్నది. అయినప్పటికీ శరీరం, ప్రాణం మధ్య తేడా ఉంటుంది. అదే ద్వైతం. ద్వైతం వల్ల కనిపించేదే చెప్పి ఆయన అద్వైతాన్ని చెప్తూ ఉంటాడు. మాకు ఉన్న కొద్ది జ్ఞానము, ఆనందాలకు మూలమైన పరమోన్నత జ్ఞానం, పరమమైన ఆనందము నీవే. ఈ జ్ఞానం, ఆనందాన్ని అనుభవించడానికి ఏక పదార్థమై ఉన్న నీవు రెండుగా మారి శివ యువతిగా అయినావు. ఇది భావం మాత్రమే. నిజానికి విశ్వ శరీరం, ప్రాణం ఒకే ఒక్కటి. అదే జగదంబిక. ఆమెను శరీరంగా కలిగిన శంభువు, ఆమె ఇద్దరూ ఒక్కటే అని అద్వైతం. ఒకే పదార్థం అంతటా ఉన్నది అన్నప్పుడు దాని సొంత రూపం ఎట్లా ఉంటుంది? గాలి అంతటా సంచరిస్తుంది. దానికి ఏమైనా రూపం ఉన్నదా? ఈ పరాంబ దానికన్నా ఎంతో సూక్ష్మమైనది. గాలి లేని శూన్యాన్ని కూడా తయారు చేయవచ్చు. కానీ ఆమె లేని చోటు ఉండనే ఉండదు. ఆమె మనస్సులోనూ ఆలోచనలోనూ ఉంటుంది. అటువంటప్పుడు ఆమెకు రూపం ఎట్లా ఉంటుంది? కానీ మనం ఉన్న ప్రస్తుత సామాన్య స్థితిలో ఇది మనస్సుకు నచ్చదు. మనం అంతా ఆమె నుండి వచ్చిన వారమే కనుక ఆమె తల్లి, మనం పిల్లలము.
పిల్లవానికి అమ్మ ఉన్నదని తెలియగానే ఆనందపడిపోతాడా? లేదు. ఆమె ఉంటే ఆమెను చూసి మాట్లాడాలనే కోరిక కూడా కలుగుతుంది. ఆమె అన్ని రూపాలలో ఉన్నది అని మనం అర్థం చేసుకోగలము. నిరాకారులైన ఆమెను గూర్చి ధ్యానం చేసేంత పరిణితి మనలో లేదు. మన కోసం మన ప్రేమను చూపించేందుకు వీలుగా ఆమె కారుణ్యం, లావణ్యం కలగలిసిన దివ్యమంగళ విగ్రహంతో వస్తుంది. ఏ ఆకృతి లేని నేతిని చల్లబరిస్తే అది గట్టిపడి దానిని ముక్కలుగా కోసి తీయగలిగే వీలుంటుంది కదా. అట్లాగే ఘృత కాఠిన్యవత్ న్యాయం ప్రకారం భక్తుల హృదయాల చల్లదనం వల్ల ఆ అత్యంత సూక్ష్మతత్వం ఘనీభూతమై స్థూలమైన అనేక దివ్య ఆకృతులను తాలుస్తుంది. అట్టి పరాంబిక రూపం ఎట్లా ఉంటుంది? సామాన్యంగా ఎవరైనా 10 మందికో 100 మందికో అన్నదానం చేస్తున్న వారిని చూస్తే వారి ముఖాలపై ఎంతటి ప్రేమ ఉంటుంది. అన్నదానం చేత బహుమంది కడుపుండా తింటే చూసే ఆ అన్నదాత ఆనందం చూసి తీరాలి. ఆ సమయంలో ఎంత ప్రేమ దాగి ఉన్నది. అన్నం తిన్నవాడి కన్నా పెట్టిన వారికి చాలా సంతోషం కలుగుతుంది. 10 మందికో 100 మందికో కడుపు నిండా అన్నం పెడితేనే అంత ప్రేమ ఆనందం ఉంటాయి కదా. మరి చేతుల ద్వారా కాకపోయినా తలపుల ద్వారా ఎన్నో పాపాలను చేసిన వారం, ఒక్క పూట అన్నానికైనా యోగ్యత లేని వారమైన మన వంటి కోటాను కోట్ల మందికి యుగాలుగా అన్నం పెడుతున్నది కదా అన్నపూర్ణేశ్వరి అయిన లోకమాత. దానివల్ల ఆమె పొందే ఆనందం, ప్రేమ నిండిన ఆమె ముఖం మన ఊహకు కూడా అందదు. అంబికదెంతో సౌందర్య రూపం అని అంటారు. దాన్ని కూర్చే ఆచార్యుడు సౌందర్యహరిలో స్తోత్రాన్ని కూర్చారు. ఆమెకు అంత సౌందర్యం ఎట్లా కలిగింది అంటే ప్రేమయే సౌందర్యంగా మారింది అనవచ్చు. లావణ్యమంతా ఆమె కారుణ్యమే. శరీరం అందమే కాదు, కొద్దిగా జ్వరం వచ్చినా కోపం వచ్చినా శరీరం అందం పాడైపోతుంది. జగజ్జనని శాశ్వత కరుణామయమూర్తి. లావణ్యం నిండి ఉంటుంది. భక్తులు అనుగ్రహించేందుకు వారి హృదయాలకు ఆకర్షణీయంగా ఉండే విధంగా పలు రూపాలను ధరించింది ఆ విశ్వమాత. మనం సౌమ్యంగా ఆరాధించుకునే విధంగా రాజరాజేశ్వరి, భువనేశ్వరిగా వచ్చిన ఆ తల్లియే ఉగ్రంగా ఆరాధించే వీలుగా దుర్గా, కాళీ రూపాలను ధరించింది. ఆ రూపాన్ని మనం దర్శించాలంటే ఒక్కొక్క దానికి ఉపాయంగా ఒక్కొక్క మంత్రం చెప్పబడింది. మంత్రం అంటే శబ్దాల మాల, అక్షరాల సమూహం. పలు రూపాలు ఉన్న జగజ్జనని పలు శబ్దాలుగా అక్షరాలుగా కూడా ఉన్నది. ఆమె దయచేత మహాకవిగా వెలిసిన కాళిదాసు శ్యామలా దండకంలో ఆమెను సర్వవర్ణాత్మికే సర్వమంత్రాత్మికే అని స్థితిస్తాడు. వర్ణం అంటే రంగు అని మీరు భావించవచ్చు. వర్ణం అంటే అక్షరం కూడా. ధ్వని, ఆకృతి కలిగిన అక్షరం వెలుగు రూపమైనవి, ఒకే మూలం నుండి వచ్చినవి. వారికి చాలా దగ్గర సంబంధం ఉంది. వైజ్ఞానిక విశేషజ్ఞులు కూడా ఈ ఏకత్వం గురించి మాట్లాడతారు. వారు చెరువుల గట్లలో నిలబడి రకరకాల శబ్దాలను చేశారు. ఆ తరంగాలను బట్టి నీటిపై తేలుతున్న కాంతి కిరణాల ధూళి రకరకాల ఆకృతులుగా ఏర్పడింది. కొన్ని శబ్దాలు ఒక పెద్ద తరంగంలా ఎగిసిపడి తరువాత చిన్న తరంగమై చివరికి సమిసిపోయే విధంగా ఉంటాయి. దీన్ని వీచి తరంగం అంటారు. పుక్కిలింత తరువాత చిలకరించినట్లు ఉండే శబ్దాలను ముకుళం అంటారు. ఈ విధంగా వివిధ శబ్దాలను 51 అక్షరాలుగా చేశారు. వీటిని మాతృకలు అంటారు. మాతృ అంటే అమ్మ అని మీరు ఎరిగిందే కదా. శబ్దాలు అక్షరాల రూపమే ఉన్నది ఆ అమ్మ. వీటి నుండి కొన్ని శబ్దాల గొలుసు నిరంతరం జపిస్తే ఆ శబ్దాలకు సరిపడే రూపం ప్రకటితమవుతుంది. ఈ ధ్వనుల శృంఖలాలనే మనం మంత్రం అని అంటాము. మంత్రం అంటే జగజ్జనని ఆకృతి. కాళ్ళు, చేతులు, ఇతర అవయవాలు, ఆయుధాలను ధరించిన మూర్తి వల్లనే అన్ని మంత్రాలు ఆమె ఆకృతులే. ఈ మంత్రాలను ఏకాగ్రతతో శ్రద్ధగా జపం చేస్తుంటే ఆమెనే మంత్రానికి తగిన రూపాకృతితో, శరణాగతికి సంకేత రూపమైన శరీర అవయవాలతో, ఆయుధాలు, ముద్రా సంకేతాలతో ప్రకటితమవుతుంది. ఈ మంత్రాలన్నింటికీ మూలం ప్రణవం. ఈ నామరూపాల విశ్వమంతా దాని నుండే వచ్చింది. నాదస్వరూపిణి అయిన అంబికయే ఉమా అనే 3 అక్షరాలు కలిసి వచ్చి ఏర్పడిన ఓంకారం అనబడే ప్రణవం అయి ఉన్నది. ఓంకారంలో ఆ అనేది సృష్టి, ఊ అనేది లక్షణం, మా అనేది సంహారము అని అంటూ ఉంటారు. అందువల్ల ఈ 3 కృత్యాలు నిర్వహించే మూలభూత శక్తియే ప్రణవము. ఇదే విశ్వాంబిక దయకు సంకేతమైన లక్షణతో ప్రారంభమైనట్లయితే అది ఊ మా ఆ అవుతుంది. ఇదే ఉమా. ఉపనిషత్తు ఆమెను ఉమా హైమవతి అని చెబుతుంది. వ్యాఖ్యాత మీ ప్రియమిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ.
7483229249. హర హర శంకర, జయ జయ శంకర.